ఈరోజు మన వీడియోలో దీక్ష సైట్లో టీఐఎస్ సిఎస్సి లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా అంటే స్కూల్ అటెండెన్స్ యాప్కు సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్, మార్క్స్ ఎంట్రీకి సంబంధించి మన యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా దీక్ష సైట్లోకి ఎలా లాగిన్ అవ్వాలి అనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం గూగుల్లో దీక్ష అని చెప్పేసి టైప్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఎలా కనబడుతుంది. మామూలుగా దీక్ష యాప్లో యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు కొత్తగా దీక్ష యాప్లో కూడా లాగిన్ క్రెడెన్షియల్స్ మన అటెండెన్స్ యాప్ సిఎస్సి సైట్ ద్వారా ఇచ్చేటటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి ప్రొఫైల్ అప్డేట్ చేసుకోమని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది. ఇంతకుముందు వీడియోలో దీక్ష యాప్లో ఎలా స్కూల్ అటెండెన్స్ యాప్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా లాగిన్ అవ్వాలని మనం చూసాము. ఇప్పుడు దీక్ష డెస్క్టాప్ సైట్ అంటే సైట్లో ఎలా లాగిన్ అవ్వాలి అనే విషయం చూద్దాము. ఈ దీక్ష అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్క్రీన్ ఎలా కనబడుతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మామూలుగా అయితే దీక్ష యాప్లోకి లాగిన్ అవ్వడానికి ఇట్లా ఇంతకుముందు మనం మొబైల్ నెంబర్ ఇచ్చుంటే మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి లాగిన్ అయ్యేవాళ్ళం. లేదా మెయిల్ ద్వారా లాగిన్ అయ్యేవాళ్ళు సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేసి గూగుల్ జీమెయిల్ ద్వారా లాగిన్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకు కొత్తగా లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అంటే సిఎస్సి సైట్లో మన మార్క్స్ ఎంటర్ చేయడానికి కోసం, అట్లాగే స్కూల్ అటెండెన్స్ యాప్లో రోజు అటెండెన్స్ వేసేటప్పుడు మనం ఇచ్చే లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వడానికి ఆప్షన్ అనేది కొత్తగా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని ద్వారా లాగిన్ అవ్వడం కోసం మనం లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఎవర్ స్టేట్ అని ఉంది. ఫస్ట్ ఉన్నటువంటి స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇది సెలెక్ట్ చేసుకొని కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత సిఎస్సి సైట్కి ఎలా అయితే మార్క్స్ ఎంట్రీకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా వస్తుందో ఇక్కడ ఇది మనకి దీక్ష లాగిన్ కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది దీక్ష లాగిన్ అని చెప్పేసి యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏది ఇవ్వాలంటే దీక్ష లాగిన్కి సంబంధించినవి ఇవ్వకూడదు. మనం ఇక్కడ ఇవ్వాల్సింది వచ్చేసరికి మనం ప్రతిరోజు స్కూల్ అటెండెన్స్ యాప్లో అటెండెన్స్ వేయడం కోసం మనం పెట్టుకున్నటువంటి యూజర్ నేమ్ అంటే కన్సర్న్ ఎంప్లాయీ యొక్క ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ మార్క్స్ ఎంట్రీకి అటెండెన్స్ యాప్కి రెండు ఒకటే ఉంటాయి కాబట్టి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ముందుగా సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా యాప్లోకి సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ ఎలా కనపడుతుంది. ఇక్కడ వచ్చేసరికి కార్నర్లో మన నేమ్లో ఉన్నటువంటి మొదటి అక్షరం ఇక్కడ కనబడుతూ ఉంటుంది అన్నమాట. ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడం కోసము ఇక్కడ దీని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంది. ఈ ప్రొఫైల్ మీద ప్రెస్ చేయాలి. ఈ ప్రొఫైల్ వచ్చేసరికి ఈ స్టేటస్ ప్రొఫైల్ ప్రోగ్రెస్ వచ్చేసరికి 100% ఉంది. 100% ఉంటే మనం ప్రొఫైల్ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. 100% కాకుండా ఏమన్నా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటే ఇక్కడ పర్సంటేజ్ మనకి రెడ్లో ఉండి ఎంత పర్సంటేజ్ ఉండదు కనబడుతుంది. నెక్స్ట్ అట్లాగే 2025-26లో మన యొక్క లెర్నింగ్ అవర్స్ వచ్చేసరికి ఇక్కడ 0. ఇంకా ఈ సంవత్సరం దీక్షలో మనం ఏం కోర్సులు చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి 0 కనబడుతుంది. మన కోర్సులు చూసిన దాన్ని బట్టి డ్యూరేషన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నిటిని కూడా ఎంటర్ చేసి సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అప్డేట్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ మన యొక్క అకాడమిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి దీన్ని కూడా ఎడిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. పైన ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది ప్రిఫరెన్సెస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. తర్వాత మై సర్టిఫికేట్స్ ఈ సంవత్సరంలో మనం కంప్లీట్ చేసినటువంటి కోర్సుల తాలూకు సర్టిఫికేట్స్ ఇక్కడ కనబడుతూ ఉంటాయి. తర్వాత లెర్నింగ్ పాస్బుక్
మన యొక్క కోర్సుల డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ మన యొక్క అపార్ ఐడి కానీ వీటికి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. నెక్స్ట్ పాస్వర్డ్, అకౌంట్ సెట్టింగ్స్ అని చెప్పేసి మన యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, రికవరీ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం సిఎస్సిలో టీఏఎస్లో మనం అప్డేట్ చేసిన డీటెయిల్స్ సిఎస్సి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వీటిని మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట. ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం దీక్ష సైట్లో మన యొక్క కొత్తగా అంటే సిఎస్సి క్రెడెన్షియల్స్, స్కూల్ అటెండెన్స్ యాప్ యొక్క క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అయ్యి మన ప్రొఫైల్ని ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు.